అద్వితీయుడు అయిన దేవ, సర్వశక్తివంతుడా, నీకు వందనములు నాయన. ఈ దినమంతయు మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మా యొక్క ప్రతి ప్రయాణంలో, మా పనులలో, ఉద్యోగ జీవితాలలో, మరి పిల్లలు పరీక్షలు రాస్తుంటుండగా ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉండి అందరినీ కూడా క్షేమంగా కాపాడి నడిపించినందుకు నీకు వేల స్తోత్రం నాయన. మా ప్రభా ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా మరి కాపాడి భద్రంగా ఇంటికి తీసుకువచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మరి గొప్ప దేవుడవు మా తండ్రి. మా అందరి జీవితాలలో నువ్వు చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు వేల స్తోత్రములు. మా ప్రభా తండ్రి, ఈ దినము మేము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఈ మాటలను బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, మరి భక్తుడు మరి తాను భవిష్యత్తును చూస్తున్నాడు. మా తండ్రి దేవా, మరి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కృప ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇవ్వబోతున్నారు. మా ప్రభా, మీ యొక్క గొప్ప పరిపాలనలో ప్రభా అందరూ ఎలా ఉంటారు మా తండ్రి దేవా, ఈ గొప్ప అద్భుతాన్ని ప్రభా నువ్వు ప్రేమించే విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాం. ప్రతి శాపాన్ని మీరు రివర్స్ చేస్తారు మా ప్రభా నాయన. ప్రతి ఒక్కరికి శాశ్వతమైన ఆదరణని ఇస్తారు మా తండ్రి. మరి మీరు ప్రతి ఒక్కరి మరణమును మృంగివేస్తారు. కాబట్టి ఎవరు కూడా తండ్రి మరి అలాంటి మరణం వల్ల మరి నశించిపోయే స్థితిలో లేకుండా మా ప్రభా, అది కేవలం టెంపరీగా మాత్రమే కాకుండా తండ్రి, మరి ప్రతి ఒక్కరి అసలు మరణమే లేకుండా చేస్తావని ఇక్కడ మరి నీవు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదంతా మరి నీ యొక్క పునరుత్థానం వల్లనే ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి మా అందరి కొరకు తన ప్రాణం నర్పించి మరణించి తిరిగి లేచిన ఆ గొప్ప పునరుత్థాన శక్తి వల్లనే మాకు జరుగుతుంది. అంతేకాదు మాకు శాశ్వతమైన నిత్య జీవమును మీరు అనుగ్రహిస్తున్నందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నీవు ఎంత గొప్ప తండ్రివి తండ్రి. మా ప్రభా నాయన, ఒక ప్రేమ కలిగిన తండ్రిలాగా మా మా కన్నులకు వచ్చే బాష్ప బిందువులన్నిటిని కూడా తీసివేస్తావు, తుడిచివేస్తావు నాయన. మా తండ్రి దేవా, ఎవరికి ఏ కారణం వల్ల దుఃఖం కలుగుతున్నదో, ఏ కారణం వల్ల బాధ మరి ఏ సఫరింగ్ అయినా తండ్రి, ఏ మరి హృదయంలో బాధ అయినా, శరీరానికి బాధ అయినా, సమస్తమును దానివల్ల వస్తున్నటువంటి ఆ కన్నీటిని మీరు తుడిచివేస్తూ ఉన్నారు ప్రభా నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ప్రకటన గ్రంథంలో కూడా మీరు ఇదే వాగ్దానం ఇచ్చి ఉంటున్నారు. ఇదే వాగ్దానము తండ్రి ప్రకటన గ్రంథంలో కూడా 2 సార్లు రాయబడింది. అవును ప్రభా, మరి మేము నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత నిశ్చింతగా ఉంటామో, మాకు ఎలాంటి దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఎంత మరి ప్రశాంతమైన జీవితము మాకు నిత్య జీవంలో ఉంటుంది ప్రభా. అది మేము పొందుకోవాలంటే మేము ఈ లోకంలో నిన్ను అంగీకరించాలి. ఆ విధమైన కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతోమంది నిన్ను అంగీకరించడం లేదు, నిన్ను తెలుసుకోవడం లేదు, నీ సిలువ విలువను అర్థం చేసుకోవడం లేదు, నీ పునరుత్థాన శక్తిని గ్రహించడం లేదు నాన్న. సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి. ప్రభా, మరి నీవు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆ నిందను కూడా మీరు తీసివేస్తానని వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. భూమి మీద తండ్రి జనులకు వలన కలుగు నిందలన్నిటిని కూడా మీరు తొలగిస్తానని, అవమానాలను తీసివేస్తానని, మరి ప్రభా అణచివేతను తీసివేస్తానని మీరు వాగ్దానం ఇస్తున్నందుకు నీకు వందనములు. ప్రతి ఒక్కరిని ఘనపరుస్తారు. వారికి మునుపున్నటువంటి ఆ ఘనతను తిరిగి తీసుకువస్తారు. మరి ఇలాంటి మాటలు తండ్రి మీరు ఒక గొప్ప వాగ్దానంగా మీరు ఇస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇదంతా కూడా మీరు ఇస్తున్నటువంటి
ఘనత. అవును, ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని ప్రవక్త అయిన యెషయా చెప్తుంటుండగా తండ్రి మేమంతా కూడా నిన్ను స్తుతిస్తున్నాము. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి ఒక వాగ్దానంను మేము పొందుకుంటున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి భవిష్యత్తులో తండ్రి మరి నీ యొక్క పాలనలో మరి క్రీస్తు పరిపాలించే 1000 ఏళ్ల పాలనలో మా తండ్రి అందరూ కలిసి ఎంత సంతోషంగా ఉంటారు అన్న విషయాన్ని మీరు రుజువు చేస్తూ ఈ మాటలు మాకు వాగ్దానంగా ఇస్తుంటుండగా నాయన మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రవచనాత్మకంగా యెషయా చెప్పినటువంటి మాటలు మరణంలో మృంగివేస్తాడని అది ప్రభనేసు ద్వారా అది నెరవేరింది. ఎంత గొప్ప అద్భుతం తండ్రి మా మరి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కూడా నీకు వందనములు. కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, కానీ మేమంతా కూడా దీన్ని పొందుకోగలుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము నిన్ను అంగీకరించి ఉన్నాము, నీ బిడ్డలుగా ఉన్నాము. మా ఎంతో సంతోషంగా నీ కొరకు ఎదురు చూస్తున్నాము. నేను ప్రస్తుతమైతే ఎంతో భయంకరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము. మరి నీ రాకడ దగ్గరలో ఉన్నదని మేము నమ్ముతున్నాము. అయితే తండ్రి మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి తండ్రి. ముఖ్యంగా ఎవరైతే నిన్ను అంగీకరించలేదో వారందరూ కూడా నిన్ను అంగీకరించి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీవెంత గొప్ప దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు మార్చగలిగిన శక్తిమంతులు కదా మా తండ్రి దేవా. వారి హృదయాలన్నీ వైపునకు ఆకర్షించుకోనండి మా మీరు యేసు చెప్పినట్లుగా తండ్రి వారిని ఆకర్షిస్తే తప్ప ఎవరు నా ఎద్దకు రారని చెప్పారు. మరి కృపచేత ప్రతి ఒక్కరిని ఆకర్షించండి దేవా. ఎంతోమంది నాయన భయంకరమైన వ్యసనాలకు గురై ఎంత భయంకరమైన జీవితం జీవిస్తున్నారు తండ్రి. నీ వైపునకు రాకుండా ఉన్నారు నాయన. మా సహాయం చేయండి మా తండ్రి. ప్రతి ఒక్కరి కఠినమైన హృదయాన్ని మెత్తనపరిచి వారిని తెలుసుకునేలాగా కృప దయచేయండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాలలో సంతోషం సమాధానం అనుగ్రహించండి తండ్రి. కలతలు తీసివేయండి అందరూ కూడా సంతోషంగా కలిసిమెలిసి జీవించే కృపను దయచేయమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. మరి వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకొంచున్నాం మరి చిన్న బిడ్డలను దీవించి వారందరూ నీ దయ ఎందరో మనుషుల దయ ఎందరో వర్ధిల్లుచు చక్కటి ఆరోగ్యంతో ఎదిగినట్లుగా మంచి జ్ఞానంతో ఎదిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. వారిని చక్కటి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎంతోమంది ఎన్నో చదువులలో ఉన్నారు. ఆ చదువులలో తండ్రి వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు చక్కటి జ్ఞానం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు కూడా మరి పరీక్షల్లో చక్కటి విజయం పొందుకున్నట్లుగా మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. మీరు దయచేతనే ప్రతి ఒక్కరిని నడిపించే దేవుడు అంటున్నారు. వారికి ఎలాంటి శోధనలలో వారు చిక్కుకొనకుండా మీరు వారిని కాపాడమని వేడుకొంచున్నాం దయగలిగిన దేవా. మరి ఈ దినం ఎంతోమంది చక్కటి ఉద్యోగాలు పొందుకున్నారు. అదేవిధంగా ఎంతోమంది మంచి వార్తలు విని ఉన్నారు. వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. ఎవరైతే ఇంకా మాకు ఉద్యోగాలు రాలేదని, వివాహం కుదరలేదని, మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహిస్తారు. మరి కనిపెట్టి ప్రార్థనలో ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా నాయన బిజినెస్ చేస్తున్న వారిది అందరూ కూడా చక్కగా ఫ్లరిష్ అవుతున్నారు. అయితే ఎవరైతే లాస్లో ఉండి మరి కృంగిపోతున్నారో వాళ్ళను లేవనెత్తి వారి యొక్క వ్యాపారం తిరిగి పునరుద్ధరింపజేయమని వేడుకొంచున్నాము మా తండ్రి. ప్రాముఖ్యంగా తండ్రి మరి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి. ఎన్ని సమస్యలు ఉంటాయో ఎన్ని విధాలుగా వారు కృంగిపోతూ ఉంటారో. కుటుంబాన్ని పోషించుకోలేకపోవడం ఒకటి, మరి ఇంకా అప్పుల వాళ్ళు వచ్చి అడుగుతూ ఉండడం, మరి అవమానకరంగా ఉంటుండగా మా తండ్రి వారి యొక్క జీవితాన్ని మీరు చూస్తున్నారు. వారు ఎంత కృంగుదలలో ఉన్నారో మీరు కృప చూపించి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయగలిగిన శక్తిమంతుడు. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మీరు వారి పక్షంగా వ్యాజ్యమాడి వారికి తప్పకుండా న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మరి లీగల్ ఇష్యూస్ దాంట్లో ఉంటూ ఎంతగానో వేదనకు గురవుతున్నటువంటి వారిని
మా ప్రభా ల్యాండ్ ఇష్యూస్ ఎంతోమంది బాధపడుతున్నారు. ఇండ్లు అమ్ముడు పోవడం లేదు, స్థలాలు అమ్ముడు పోవడం లేదు. మా ప్రభా ఎంతగానో మరి సఫర్ అవుతున్నారు ప్రభా. అలాంటి వారందరినీ కూడా వారి పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి మరి త్వరగా వారి సమస్యలు తీర్చమని వేడుకొంచున్నాము. అప్పుల సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా మరి అనారోగ్యంతో, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. ఎంతోమంది ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్పై ఉన్నారు నాయన. కృపతో కనికరంతో సహాయం చేసి వారికి మరి శక్తినివ్వండి, బలంనివ్వండి, త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి, స్వస్థత ఇవ్వండి ప్రభా. మరి వారి ట్రీట్మెంట్ చక్కగా పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. తండ్రి దేవ ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తండి ప్రభా. మీరే కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని దీవించండి. వారందరూ కూడా నాయన మరి ఓపికతో, సహనంతో పనిచేయనట్లుగా సహాయం చేయండి తండ్రి. ఎంతోమంది రాత్రులు మేల్కొని మరి సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, ఇంకా ఇతరులు అనేక రకాల పనులలో ఉంటున్నారు ప్రభా. వారిని అందరినీ కూడా రాత్రి వేళ మీరు కాపాడండి, వారికి మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. మరి వారు అప్రమత్తతో ఉన్నట్లుగా కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాము. ప్రాణాలలో ఉన్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. ఎంతమంది అయితే నేను సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో వారిని అందరినీ కనికరించి వారికి మంచి ఆరోగ్యము, అలాగే తండ్రి ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది ప్రభా కష్టపడుతూ ఉన్నారు తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా నిద్రలేమితో ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరిని ఆ భయంకరమైన పరిస్థితి నుంచి లేవనెత్తండి. ఎందుకంటే నిద్ర రాకపోతే ప్రభా అనేక ఆలోచనలు చుట్టుముట్టి ఎంతగానో వేదన పడుతూ ఉంటారు. మా ప్రభా వారికి ఏ దుఃఖం ఉందో, ఏ భారం ఉందో, దేనివల్ల వారు నిద్ర పట్టక బాధపడుతున్నారో దాని నుంచి నాయన వారికి విడుదలనిచ్చి సంపూర్ణమైన నెమ్మదిగైన నిద్రను అనుగ్రహించండి. మరి మనసులో ఏదైనా కోపము, ద్వేషము, క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. సమాధానకరమైన హృదయాన్ని వారికి అనుగ్రహించండి, శాంతిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ పగలంతా మీరు మాకెంతగానో తోడుగా ఉండి ఎంతగానో మమ్మల్ని క్షేమంగా నడిపించి జయప్రదంగా నడిపించారు. మా అపరాధములను క్షమించండి. ఇతరుల మేడల్లో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా తండ్రి దేవా మరి రేపటి దినాన మేమేం చేయవలనో అవన్నీ కూడా సిద్ధపెట్టుకున్నాం తండ్రి. వాటిని అన్నింటినీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతిదీ కూడా నీ చిత్త ప్రకారంగా జయప్రదంగా చేయగలగడానికి మీరే మాకు కృప దయచేయమని వేడుకొంచున్నాము. మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి నిద్రించబోతున్నాము. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. రాత్రి అంతయు ఏ తెగులు మా గుడారం సమీపించకుండా, ఏ భయాలు మాకు లేకుండా మీరు కాపాడండి తండ్రి. మరి నీ దూతలు మాకు కాపుదలుగా ఉన్నందుకు నీకు వందనములు. మా ప్రభా ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. మాపై నీ రక్తపు కంచెను వేయండి తండ్రి. మంచి నిద్రను, రెస్టును మాకు అనుగ్రహించండి. ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.